2025 సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ నెల 30వ తేదీ వస్తుంది. వైకుంఠ ఏకాదశి అంటే మనకు ఉపవాసం, దేవాలయ దర్శనం గుర్తుకొస్తాయి. కానీ ఇది కేవలం ఆధ్యాత్మిక లేక భక్తికి సంబంధించిన పండుగేనా, లేదా దీని వెనుక శాస్త్రీయ మానసిక విశిష్టతలు కూడా ఉన్నాయా? కాసేపు చర్చిద్దాం. వైకుంఠ ఏకాదశి ఇది ఒక పవిత్రమైన పండుగ. మహావిష్ణువు ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి జారుకుంటాడట. కార్తీక మాసంలో పక్కకు తిరుగుతాడు. పుష్యమాసంలో మేల్కొని భక్తులకు దర్శనమిస్తాడు. ముక్కోటి దేవతలు స్వామిని దర్శించడానికి వైకుంఠం వెళ్తారు. ఆ సమయంలో వైకుంఠంలోని ఉత్తర ద్వారం మాత్రం తెరిచి ఉంటుంది. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా అందరికీ దర్శనమిస్తాడు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ద్వార దర్శనమని, ఉత్తరవాకిలి దర్శనమని చెప్తారు. మొదట శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేదట. తర్వాత తిరుమలలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే ఉత్తర ద్వారం అంటేనే జ్ఞాన మార్గం అని అర్థం. అసలు జ్ఞానం అంటే ఉన్నది అదే అని తెలుసుకోవడం లేదా గుర్తించడం. భగవంతుడు సర్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు. మన లోపల ఉంటాడు. అసలు ఆయన తప్ప వేరే ఏదీ లేదు. మనం ఆ పరమాత్మని బయట వెతుకుతాం. కానీ బయట వెతకటం మానేసి మనలో ఉన్న ఆ చైతన్యమే భగవంతుడని గుర్తించడమే జ్ఞానం. మనం సౌలభ్యం కోసం భగవంతుణ్ణి ఒక రూపంగా గుర్తిస్తున్నాం. ఆ రూపం కోసం బయట వెతుకుతున్నాం. ఆ రూపరహిత గుణరహిత చైతన్యం మనలోనే ఉంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు అంతర్ముఖులమై మన ప్రయాణం లోపలికి సాగుతుంది. ఆ ప్రయాణించే మార్గమే వైకుంఠ ద్వారం. వైకుంఠ ద్వారం ఒక రాళ్లతోనో ఇటుకలతోనో కట్టినటువంటి దారి కాదు. మన లోపల ఉన్న భగవంతుని గుర్తించి లోపలికి చేసే ప్రయాణమే వైకుంఠ ద్వార ప్రయాణం. మన లోపలే ఉన్నదే వైకుంఠం. జ్ఞానమనే ఉత్తరవాకిలి ద్వారా అంతర్ముఖులమై మన లోపల ఉన్న చైతన్యాన్ని దర్శించుకోవడమే వైకుంఠ ద్వార దర్శనం. ఇదే వైకుంఠ వాకిలి దర్శనం యొక్క విశిష్టత అని మనం చెప్పుకోవచ్చు. ఇక స్వామివారు ముక్కోటి దేవతలు మన కోసం భూలోకానికి వస్తారట. మరి ఈ భూమండలం మొత్తం దేవతల అద్భుతమైన వైబ్రేషన్స్, ఎనర్జీలతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఈ రోజు మనం చేసే పూజ, జపం, ధ్యానం, దానం ఏదైనా అత్యద్భుత ఫలితాలను ఇస్తాయి. ఇక సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏకాదశి ఉపవాసం వల్ల శరీరానికి, జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి దొరుకుతుంది. 12 నుంచి 24 గంటల ఉపవాసం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. శరీరం లోపల దెబ్బతిన్న కణాలని తొలగిస్తుంది. దీనినే ఆటోఫాజీ అంటారు. దీనినే సైంటిఫిక్ గా నేచురల్ డీటాక్స్ అని కూడా అంటారు. ఇక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఉపవాసం అంటే ఆకలికి సంబంధించినదే కాదు. ఇది మనస్సుకు ఒక శిక్షణ. నేను నా కోరికలను నియంత్రించగలను అనే భావన మనలో విల్ పవర్ ని, సెల్ఫ్ డిసిప్లైన్ ని పెంచుతుంది. ఈ రోజు జపం, నిశ్శబ్దం, భక్తి మనసును ప్రస్తుత క్షణంలో ఉంచుతాయి. దీనినే సైకాలజీలో మైండ్ఫుల్నెస్ అంటారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజు తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళాలా, వెళ్ళకపోతే పుణ్యం రాదా అని మనకు అనుమానం కలుగుతుంది. స్వామి సర్వాంతర్యామి. ఆయన కేవలం గుళ్లల్లోనే ఉంటాడని అనుకోవడం అజ్ఞానం. మన పైన భగవంతుని కృప ఆలయంలో ఎంత ఉంటుందో మనం రోజూ పూజ చేసే మన ఇంట్లో ఉన్న మూర్తిలో కూడా అదే కృప, అదే దయను మనం పొందవచ్చు. భావన ప్రధానం. కళ్ళు మూసుకుని భావన చేస్తే ఆ వైకుంఠ ద్వారం, స్వామివారి సర్వమంగళ స్వరూపం దీపాల వెలుగులో అద్భుతంగా స్ఫురిస్తుంది. మన జన్మ తరిస్తుంది. అవకాశం ఉంటే ఆలయాలకు తప్పక వెళ్ళవచ్చు. లేకున్నా ఆందోళన వద్దు. పరిశుద్ధమైన మనసుతో ఆ రోజంతా నామస్మరణ చేసుకుంటే చాలు. విష్ణు సహస్రనామం చదువుకుందాం. లేకుంటే వినొచ్చు. ఎవరినీ నిందించకుండా, ప్రతికూల ఆలోచనలు చేయకుండా ఉపవాసం చేద్దాం. చేయలేని వారు మితంగా పండ్లు, పాలు తీసుకోవచ్చు. జాగరణ చేద్దాం. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. ఇక స్వామిని స్మరించుకుందాం. మనలోని చెడు గుణాలు తొలగిపోవాలని సంకల్పం చేసుకుందాం. ఇదే కదా మోక్షం అంటే. ఈ వైకుంఠ ఏకాదశిని ఉపయోగించుకుని మన కుటుంబ సభ్యులంతా కలిసి చక్కగా పవిత్రమైన వాతావరణం మన ఇంట్లోనే కల్పించుకుని మోక్షాన్ని, పుణ్యాన్ని పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.